వెల్కమ్ టు డేట్స్ నెగెట్ ఫిషింగ్. మన వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయి, సో మీరు అందరు నన్ను క్షమించాలి. ఎందుకంటే నా షోల్డర్ కొంచెం చాలా పెయిన్ ఉంది. సో నేను వాలీబాల్ ఆడతా, సో అందుకనే ఈ క్యాస్టింగ్ చేస్తుంటే చాలా పెయిన్ వస్తుంది. సో అందుకనే వేస్తలేను. సో మా అన్న నేను కలిసి వచ్చినాము వీడియో కొరమాట వీడియో కంపల్సరీ పెట్టాలని. సో మా అన్న పట్టిన ఇంకోటి నేను సింపుల్గా వేసిన అది ఇట్లా పట్టిన. సో చూడుర్రి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. అసలు కొరమట పట్టడేమో కానీ 2 గంటలు అయితే తిరిగినాము. మన టైం అయితే బాగుంది అనుకుంటా, ఎందుకంటే కూల్ వెదర్ ఉంది. ఈ ఎండాకాలం లెక్కల ఎర్రటెండలు సంపుడు చంపించి పెడితే అసలుకే పోకపోదుము. ఇక వాతావరణం చల్లగా ఉంది కాబట్టి ఎంత తిరిగినా ఏమనిపించలేదు. ఈ జర ఎండ కొడుతున్నప్పుడు సన్ గ్లాసెస్ అయితే పట్టుకోవాలి, ఎందుకంటే చాప అయితే క్లియర్ కనబడుతుంది ఏడుందో. గట్లని సన్ గ్లాసెస్ పెట్టుకోగానే సోక్ అనుకోకూరు, అసలుకే కాదు. సన్ గ్లాసెస్ పెట్టుకుంటే క్లియర్గా కనిపిస్తుంది కొరమట, అందుకునే పెట్టుకున్నాడు. బాగానే ఆడుతున్నాయి, ఇట్లా బాగానే ఆడుతున్నాయి. కొట్టింది అనుకుని ఇప్పుడు చాలాసేపు అయితే క్యాస్టింగ్ చేసినాము. అదృష్టం కొద్దీ చిట్టుకుని ఒకటి కొట్టింది గిడ. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఫ్రాగే ఊసిపోయింది. అది నా తెలిసిన మటుకి ఆ ప్లాస్టిక్ కప్ప పక్క కొరమట నోట్లోనే ఉంటది. ఎందుకంటే ఫ్రాగ్ అయితే ఎందుకు ఊసిపోయింది అంటే లైన్ దయిపోయింది. మేము కట్టిన ముడికాడికి లైన్ మాత్రమే దయిపోయి ఫ్రాగ్ అయితే దాని నోట్లో ఉంది. ఎందుకంటే డూప్లికేట్ ఉన్నట్టుంది లైన్. అగ్గుసగ్గులు వచ్చింది 200కు తీసుకున్నా, అట్లా తీసుకోకూరు ఎప్పుడు. ఈ మల్లోడి స్ట్రైక్ కొట్టింది, సగం మా అన్న హిట్ చేయలేదు, మిస్ అయింది. అసలు నాకు అర్థం కాదు. తట్టినాక ఆనే ఉండాలి. ఫ్రాక్ సంచి స్క్రీన్ వస్తుంది. ఇందాక మంచి స్ట్రైక్. పట్టుడేమో కానీ మిస్ అయ్యేడే ఎక్కువనే మా అయితే. జర చాలా సేపు తర్వాత మనకు అదృష్టం కలిసి వచ్చింది. ఇక్కడ స్ట్రైక్ ఇచ్చింది, చాప గిట్లా హుక్ అయింది. చూడు ఎట్లా హుక్ అయిందో. రైట్ వస్తుంది బిల్ల. రైట్ ఈయన ఉండి ఈడికి ఎటు పోకు. పట్టదరా నాయ. గిట్రా ఇటు దగ్గర ఇటు రాడే. ఇప్పుడు గడ్డి పోతున్నాయి దగ్గర. ఇటు దగ్గర నేను వెనుక పోకు. అబ్బా ఇటు అమ్మ కనీసం అప్ప నుంచి ట్రై చేసి ఒక్కడు పడ్డది. ఈ స్ట్రైక్లు ఇస్తుంటే పోతున్నాయి అని ఇది ఇట్లా వస్తూ రాదు అనుకున్నాం. గడ్డకి అదృష్టం మంచిగా ఉంది, గడ్డకైతే వచ్చింది. అది హుక్ అయింది, అది మిస్ అయింది, పోయింది. అది సరిగ్గా లైన్ సరిగ్గా లేక సో వేరే లైన్ కట్టాం. ఎప్పుడు కానీ యూజ్ చేస్తే స్పాట్ ఫిష్ లైన్ యూజ్ చేయరు. ఈ లైన్ అయితే మై క్లోజెస్ట్ ఫ్రెండ్ సలావుద్దీన్ అని ఇచ్చిండు. ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ ఇస్తాం మీకు. ఫిష్ ఎక్విప్మెంట్స్ ఎవ్రీథింగ్ దొరుకుతాయి అన్న దగ్గర. చాలా జెన్యూన్ పర్సన్. ఇక బాణాతో గిడ మిస్ అయ్యేడే ఎక్కువన్నాయి. గిడ కొరమాటని లైవ్గా చూసినా నేను. కనిపించిందని 2-3 సార్లు ఫ్రాగ్ చేసిన, అసలు దేకగిట్లే దేకలేదు. అది ఎవడరా నువ్వు అన్నట్టు పోయింది అది. ఎంత ట్రై చేసి దాన్ని బుజ్జగించిన అసలుకే పట్టించుకోలేదు అది. గోస మామూలుగా లేదు. షూస్ వేసుకోకపోతే చెప్పులు వేసుకొని రాగైతే నడిస్తే మొత్తం మట్టే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డేట్స్ నెగెట్ ఫిషింగ్. మనం అయితే కొరమట ఫిషింగ్ అయితే వచ్చినాం. కొద్దిసేపు మార్నింగ్ వేసిండు, ఒకటి పడ్డది, ఒక 2 స్ట్రైక్స్ అయితే మిస్ చేసిండు. సో నేను కొంచెంసేపు ట్రై చేస్తున్నా. సో డేవిడ్ ఈస్ టేకింగ్ రెస్ట్. సో చూద్దాం
ఇంకా ఎన్ని పడతాయో మనకైతే 2 పడ్డాయి. గిడ లైవ్లో నాకు మళ్ళీ కొరమట కనిపించింది. ఇక మళ్ళీ ట్రై చేసిన గిడ ఒక 3-4 సార్లు అయితే వేసిన గిడ కొరమటకి. మంచిగా బందోబస్తు సైజు ఉంది ఆ చేపను అయితే. మళ్ళీ మళ్ళీ మెల్లగా గుంజుకొచ్చిన ఫ్రాగ్ని అది మింగరన్నట్టు మింగింది. ఎంత మంచి స్ట్రైక్ కొట్టిన చూడుర్రి. అబ్బా అస్సలు ఫిష్ చిన్నది ఏమన్నా ఉందా సైజ్ అది? సింపుల్గా తీసినామన్నా మళ్ళా ఇంత సింపుల్గానా? మరీ ఇంత సింపుల్గా రా. అది ఇంట్లో వచ్చి తెలిసిన కరెక్ట్ చూసిన దాన్ని. ఈ అమ్మాయి ఏదిరా ఆయన మా అట్లుంటుంది మనతో తెలియదు. ఈడికి 2-3 సార్లు మా అన్న ఏం వేసి రెండు ఫిషెస్ మిస్ చేసాడు. ఇయ్య నన్ను వేస్తారు. నాకు షోల్డర్ పెయిన్ ఉంది కొంచెం, అందుకని నేను వేస్తలేను. మనం వస్తే ఎట్లా చూడు. చాలా రోజుల తర్వాత అసలుకి మళ్ళా తీస్తా. ఎప్పుడు చూసినారు అది? చూడలేరా అదని? అది పెట్టిది. మామూలు లేదు ఇది. సైజ్ చూడరు ఒకసారి. జూమ్ ఇవ్వాలి సార్. సంచులు వేసేసుడే. ఒక్క నిమిషం నేను తీసేస్తాను. సో 2 కొరమట్లు అయితే పడ్డాయి. సో సైజ్ చూడుర్రి. సో 2 ఇది నేను కొట్టిన, ఇది అన్న కొట్టిండు. సో జబర్దస్త్ ఉన్నాయి. సో ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద డేవిడ్స్ నేకెడ్ ఫిషింగ్. సో ఇంకా 2 మిస్ అయినాయి, అది ఇట్లా జబర్దస్త్ ఉంటాయి. ఆ స్ట్రైక్స్ ఇట్లా పెడతా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ బ్రో. థ్యాంక్ యూ. రైటా.